ఈరోజు ఎంతో మాగుంట కుటుంబానికి, కుటుంబ అభిమానులకి, శ్రేయోభిలాషులందరికీ కూడా ఒక విచారకరమైన దినం ఇది. మా వదినమ్మ గారు మాగుంట పార్వతమ్మ గారు మరణించారంటే నమ్మలేకుండా ఉన్నారు అందరూ కూడా. మా అన్నగారి కృష్ణేశ్వరు మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారి మరణానంతరం పార్వతమ్మ గారు మా ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉండి, మరో అన్న కూడా సుధాకర్ రెడ్డి గారైనా, మా అక్క సుహాసినమ్మ గారిని కూడా ఎంతో ప్రేమతో కూడా వారు ఎప్పుడు కూడా ఆదరాభిమానాలతో కూడా మా కుటుంబాన్ని అందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి వారు. దాదాపు అంటే 1967 సంవత్సరంలో వివాహం అయింది సుబ్రహ్మణ్యరెడ్డి గారికి, పార్వతమ్మ గారికి. అంటే 57-58 సంవత్సరాల క్రితం మాగుంట కుటుంబానికి ఆ మహాతల్లి రావటం జరిగింది. 58 సంవత్సరాలుగా ఈ కుటుంబం అంతా కూడా ఒకటే కుటుంబంగా కూడా కలిసిమెలిసి ఉండటం అనేది చూసాం. ఇంకా మా పిల్లలకి పిల్లలు కూడా రావటం కూడా చూశారు వాళ్ళు. కానీ కొద్ది కాలంగా అస్వస్థతగా ఉండిన తర్వాత ఎక్కువ కాలం అనేది ఉండేదాని కొరకు ఎంతో ప్రయత్నాలు అనేది మేమందరం కూడా చేయటం జరిగింది డాక్టర్ల ద్వారా. కానీ విధి వక్రీకరించి వారు కాలం చెందారని అంటేనే చాలా కష్టతరమైంది ఇది మాగుంట కుటుంబానికి, ప్రత్యేకంగా మాగుంట కుటుంబ అభిమానులందరూ కూడా. ఈరోజు పొద్దున్నే 6:27 వారు తుది శ్వాస తీసుకోవటం కూడా జరిగింది అపోలో చెన్నై హాస్పిటల్లో. ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు అక్కడ పూర్తి చేసుకున్న తర్వాత 2 గంటల ప్రాంతానికి ఈరోజు నెల్లూరుకు రావటం కూడా జరిగింది. ప్రముఖంగా నెల్లూరులోనే వారి అంత్యక్రియలు కూడా జరపాలనేది కూడా కుటుంబ నిర్ణయం. అంటే ఆమె ఒంగోలు పార్లమెంటు మెంబర్గా కూడా కొంతకాలం కూడా అక్కడ మెంబర్గా కూడా ఎంపీగా ఉండి, ఆ తర్వాత కావలికి శాసనసభ్యురాలుగా చేసిన సేవలు అనేది కూడా 2 జిల్లాల్లో మర్చిపోలేరు. ప్రకాశం జిల్లా అయినా కూడా, నెల్లూరు జిల్లా అయినా కూడా ఎంతో అవినాభావ సంబంధం కూడా ఏర్పరచుకొని ఈ 2 జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ కూడా తన సొంత బిడ్డల్లాగా చూసుకోవటం అనేది ప్రతి ఒక్కరూ ఆ ఆప్యాయతను కూడా పొందిన వారు ఉన్నారు. వారందరూ కూడా వచ్చి పార్వతమ్మ గారిని దర్శనం చేసుకునేదానికి ఎంతో అనువుగా ఉంటుందనేది నెల్లూరు ప్రాంతాన్ని కూడా కుటుంబం కూడా ఎంపిక చేయటం. అందుకు రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. వారికి సంప్రదాయంగా కూడా అన్ని దేవాలయాల నుంచి అర్చకులందరూ కూడా రావటం, సంప్రదాయకమైన పూజా కార్యక్రమాలు కూడా జరిపిన తర్వాత 4 గంటల ప్రాంతంలో అంతిమ యాత్ర అనేది కూడా వారిని అందరి స్నేహితులు, బంధువులు అందరితో కూడా వారిని అంతిమ యాత్ర కూడా జరుపుకునే దాని కొరకు మనం అందరం కూడా రేపు ప్రయత్నం చేస్తాం. దయచేసి మాగుంట కుటుంబ అభిమానులందరూ కూడా విన్నపం చేసుకుంటున్నాను. నేను మాగుంట పార్వతమ్మ గారిని గడచూపు చూసుకోవాలని అనుకున్నప్పుడు రేపు అందరూ కూడా రండి. 3 గంటల ప్రాంతంలో గడిపిన మనందరం కూడా పూజా కార్యక్రమంలో కూడా పాల్గొని అంతిమ యాత్రలో కూడా వారిని మనం నివాళులు అర్పించే కార్యక్రమం కూడా మనం చేసుకుంటామని తెలుపుకుంటాం. థ్యాంక్ యూ.